స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 41వ భాగం. 1970వ దశకంలో దేవునితో ఇంటర్వ్యూ అనే ఏకపాత్రాభినయం నాకెంతో పేరు తెచ్చిపెట్టిందని అనేక సందర్భాల్లో చెప్పాను కదా. ఆ తర్వాత ఆ కథావస్తువు అనేక కొత్త పుంతలు తొక్కింది. దాన్ని దేవాలయంలో బూతు బొమ్మలు అనే పేరుతో నాటకం రాశాను. తర్వాత ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్రం ద్వారా దేవుడితో ఇంటర్వ్యూ అనే పేరుతోనే 13 భాగాలు సీరియల్గా ప్రసారమైంది. దాంట్లో సాక్షి రంగారావు గారు నేను నటించాం. విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ ప్రభంజనం అంతటితో ఆగలేదు. చెన్నైలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, సాహిత్యాభిమాని ఎంఎస్ మూర్తి గారని, అంటే శ్రీ మల్లాది సచ్చిదానందమూర్తి గారని ఉన్నారు. ఆయన రేడియోలో ప్రసారమైన 13 భాగాల దేవునితో ఇంటర్వ్యూ సీరియల్స్ని శ్రద్ధగా రికార్డ్ చేసుకున్నారు. ఆయనకి ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చినట్టుంది. ఆయనకి మిత్రులు ఎవరో తెలుసా? ప్రముఖ సినీ దర్శకులు కె విశ్వనాథ్ గారు, బాపు రమణరు. వారిని తరచూ తన ఇంటికి పిలిచి డిన్నర్ ఏర్పాటు చేసి సాహిత్య గోష్ఠి నిర్వహించేవారు. అలాంటి ఓ సందర్భంలో ఈ దేవుడితో ఇంటర్వ్యూ 13 భాగాలు వారికి వినిపించి సినిమా తీద్దామా అని ప్రపోజల్ పెట్టారు. అందరూ కలిసి ఇది సినిమా కన్నా టీవీ సీరియల్గా చేస్తే బాగుంటుంది అంటూ బాపు రమణల పర్యవేక్షణలో రమణగారి అబ్బాయి దర్శకత్వంలో టీవీ సీరియల్ చేయాలని, రచన బాధ్యతలు మాత్రం నాకే అప్పగించాలని నిర్ణయించారు. ఈ సోషల్ కథలో దేవుడి పాత్ర ఉంది గనక శ్వేతద్వీప వైకుంఠం అని పేరు పెట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పాత్రధారుల్ని చేసి సోషల్ మరియు పౌరాణిక ఫక్కీలో రూపొందిస్తే కొత్తగా ఉంటుందని నిర్ణయించారు. సాక్షి రంగారావు గారి ద్వారా ఎంఎస్ మూర్తి గారు నన్ను పిలిచి విషయం చెప్పి, మీరే రాయాలి, అవసరమైన చోట రమణ గారు సలహాలు ఇస్తారు అని చెప్పారు. నాకు చాలా సంతోషం, ఉత్సాహం కలిగాయి. పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశం వదులుకోకూడదని చాలా సీరియస్గా ఆలోచించాను. ఈ సోషల్ సీరియల్లో పౌరాణికం ఎలా రాయాలా అని, రెండింటినీ ఎలా కలపాలా అని చాలా సీరియస్గా ఆలోచించాను. భయపడుతూనే కథ అల్లి కొన్ని సీన్లు రాసి ఎంఎస్ మూర్తి గారికి చదివి వినిపించాను. మూర్తి గారి సంతోషానికి అవధులు లేవు. ఆయన తీసుకెళ్ళి రమణ గారికి ఇచ్చారు. రమణ గారు చదివి చిరునవ్వుతో, ఈ అబ్బాయి మహా తెలివైన రచయిత, ఏ పురాణ గాథతోనూ సంబంధం లేకుండా కొత్తగా పురాణ కథ సృష్టించాడు. దీనివల్ల పండితులు ఎవరు పురాణ గాథల్ని కించపరిచాడు అన్న విమర్శ రాకుండా చూసుకున్నాడు. ఈ కథలో దేవుడి సీన్లు కేవలం కల్పితం, కొత్తగా ఉన్నాయి. ప్రొసీడ్ అయిపోదాం, అవసరమైన చోట నేను సలహాలు ఇస్తాను అని భరోసా ఇచ్చారు. హీరో రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ప్రధాన పాత్రలో నటింపజేయడానికి మాట్లాడారు. ఈ సీరియల్ కోసం శ్వేతద్వీప వైకుంఠం సెట్టింగ్ చాలా అందంగా నిర్మించడం కోసం ఆర్ట్ డైరెక్టర్ని కూడా నియమించారు. ఇన్ని జరిగాక ఇప్పుడు దేవుడితో ఇంటర్వ్యూ కథలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ఎలా జొప్పించానో తెలియజేసే కొన్ని సీన్లు చెబుతా. శ్వేతద్వీప వైకుంఠం మొదటి సీను. అందమైన శ్వేతద్వీప వైకుంఠం ఎస్టాబ్లిష్మెంటు. అందులో ముందుగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల ప్రవేశిస్తూ ఉండగా వ్యాఖ్యానం అంటుంది. వ్యాఖ్యాత, ఆహా ఆహాహా, ఏమి ఈ మృదు మధుర మనోహర దృశ్యము! బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యవోలే, జవరాలి ఒంటి వంపు సొంపుల సోయిగము ఓలే, ప్రియురాలి తడిపొడి తపనల ఆలింగనము ఓలే, మనస్సును పరిపరి విధముల ఆనంద పారవశ్యమున ఓలలాడించుతున్నది కదా. ఈ లలిత లావణ్య రమణీయ సుందర నందన బృందావనం, ఈ శ్వేతద్వీప వైకుంఠం
సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ నివాసం, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విలాసం. ఆ దృష్టదేవత, ఆ ఐశ్వర్యరాశి శ్రీ మహాలక్ష్మి మోహపారవశ్యమున సరససల్లాపములకు తెరదీసిన వేళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువు ప్రేమాతిశయమున లక్ష్మీదేవిని దడిజేరిన వేళ అంటుండగా శ్రీహరి లక్ష్మీ దగ్గరవటం, లక్ష్మీదేవి సిగ్గుపట్టం, విష్ణుమూర్తి ఆమె సుబుకం పట్టుకుని తన వైపు తిప్పుట, లక్ష్మీదేవి సిగ్గుతో మోహంతో లబ్జుగా చూస్తూ తలదించుకునగా ప్రేమగా విష్ణుమూర్తి, దేవి నీ రూప రావణ్యములు వింత కాంతులు ఎనుచు నన్ను వివసుణ్ణి చేస్తున్నాయి సుమా అనగా లక్ష్మీదేవి సిగ్గుపడుతూ పక్కకు జరిగింది. లబ్జుగా విష్ణుమూర్తి, దేవి. లక్ష్మీదేవి సిగ్గుగా అని ఆయన ముఖంలోకి చూసి చిన్నగా నవ్వింది. విష్ణుమూర్తి, దేవి నీ మందస్మిత దరహాసమునకు అర్థమేమి అనగా లక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూసింది. విష్ణుమూర్తి, మనసును ముసిరిన భావమును భాషీకరింపుము దేవి అంటే చిరునవ్వుతో లక్ష్మీదేవి, స్వామి మీరు ప్రణయ సామ్రాజ్యాధినేతలై శృంగార సాగరమును తేలియాడుట మీ భక్తులు చూసిన ఎట్లుండునా అని తలచెతిని. ఆ తలపు ఓ దరహాసము వలె ప్రతిఫలించినది స్వామి అనగా నవ్వుతూ విష్ణుమూర్తి, దేవి భక్తులు బహు దొడ్డ మనస్కులు, వారు నన్ను భార్యాదాసుడు అనరు కానీ లక్ష్మీపతి అని పిలిచెదరు అనగా లక్ష్మీదేవి నవ్వుతూ, అటులనా అట్లయినా ఏల మేము మరో విధముగా స్తుతించుచున్నారు. విష్ణుమూర్తి, మరో విధముగానా? ఎట్లు దేవి చెప్పమందురా? శాంతాకారం. ఏది ఏది మీ శాంతాకారం? ప్రణయాకారంలో కదా ఉంటిరి. విష్ణుమూర్తి నవ్వుతూ, అజా ప్రేమ ప్రాకారంలోనే శాంతాకారం కూడా ఉన్నది దేవి అనగా లక్ష్మీదేవి, శాంతాకారం భుజగ శయనం. ఏది మీ భుజగ శయనం ఏది? విష్ణుమూర్తి, సర్వకాల సర్వావస్థలందును నేను భుజగ శయనముననే పవళించిన ఈ క్షీర సముద్ర రాగతనయ అలకల మొలకవునని తెలియని వారెవరు అంటూ దగ్గరికి తీసుకునగా లక్ష్మీదేవి సిగ్గుతో నవ్వుతూ దూరంగా వయ్యారంగా పరిగెత్తుట. పొగమంచు ఎఫెక్ట్లో పండు వెన్నెలలో లక్ష్మీదేవి ఉల్లాసంగా హంసతూలిక తల్పంపై అలవోకగా చిరునవ్వుతో విష్ణుమూర్తి జరిగేరిన వేళ లక్ష్మి ప్రేమ పారవశ్యముతో విష్ణువు వక్షస్థలమున తల అంచి అరమోట్పు కనులతో, ప్రాణనాథ నేటి మన సమాగమం నా హృదయాన్ని పులకింపజేసినది. కోటి వీణలు మీటినటుల మనసు రాగరంజితమైనది. మధురాతి మధురమైన దివ్యానుభూతిని పొందుతున్నాను ప్రభువు అనగా విష్ణుమూర్తి, సఖి రసమయమైన సరస శృంగార రసానుభూతిలో నాకు భాగమున్నది సుమా అనగా ప్రసన్నవదనంతో లక్ష్మీదేవి, స్వామి మీకు మధురానుభూతిలో భాగం మాత్రమే కాదు స్వామి, నేటి మన కలయికకు గుర్తుగా ఈ శ్వేతద్వీప వైకుంఠమును పావనం చేసినందుకు ప్రతిగా ఓ అమూల్యమైన కానుకను సమర్పించుకునేతను అనుగ్రహించండి స్వామి. విష్ణుమూర్తి, అమూల్య కానుకయ ఏమది? సమర్పింపముదేవి అనగా లక్ష్మీదేవి చేయి చాపగా ఓ ఉంగరం ఆమె చేతిలో ప్రత్యక్షమైంది. దాన్ని శ్రీహరి వేలుకు అలంకరిస్తూ లక్ష్మీదేవి, స్వామి ఈ అంగుళీకము కామధేనువు వలె కల్పవృక్షము వలె అష్టైశ్వర్యములను ప్రసాదింపగలదు. మన ప్రమోదానికి గుర్తుగా ఈ మోదరాన్ని ఎల్లవేళలా ధరించండి స్వామి అంటే సంతోషంగా విష్ణుమూర్తి, ఆహా అటులనే దేవి ధన్యుడను, నిజంగానే నన్ను లక్ష్మీపతిని చేసితివి కదా దేవి అంటూ నవ్వుతుండగా లక్ష్మి కూడా నవ్వుతూ ఉండగా అవుట్ బ్లాక్ వయసులో భూలోకం నుంచి భక్తుడి ఆర్తనాదాలు వినిపిస్తాయి.
కేశవ, నారాయణ, మాధవ అని వినిపించేసరికి విష్ణుమూర్తి దిగ్గున లేచాడు. ఆతృతగా లేచి లక్ష్మీదేవి స్వామి అని ఆశ్చర్యంగా చూస్తుండగా భక్తుని అవుట్ బ్లాక్ వాయిస్ మీద విష్ణువు దూరంగా చూస్తూ శరచరా నడిచి వెళ్ళిపోతుండగా శంఖుచక్ర గదాయుధములు ఆయన వెంట వెళ్ళిపోతున్నాయి. అవుట్ బ్లాక్ వాయిస్లో భక్తుడు గోవింద, గోపాల, నారాయణ, నారసింహ, అచ్యుత, జనార్దన, వచ్చేస్తున్నానయ్యా, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. తరతరాలుగా నా పెద్దలందరూ నిన్ను పూజించి తరించారు. నా కష్టకాలం కలియుగాంతం. ఆ భక్తి మార్గంలో బతకటం నా వల్ల కావడం లేదు స్వామి, వచ్చేస్తున్నాను అంటూ విలపించాడు. విష్ణువు శంఖుచక్ర గదాయుధాలు ఆ వాయిస్ మీద అదృశ్యం అవుతాయి. లక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయినది. దీని తర్వాత సీన్లో విష్ణుమూర్తి భక్తుడి దగ్గరికి వెళ్ళడం. సశేషం. నమస్తే.